ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన ఉచిత కృప చేత మనలను క్షేమంగా సజీవులంగా ఉంచి మరలా ఆయనను స్తుతించి గొప్ప తరుణాన్ని మనకిచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని మాట ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడై ఉన్నారని, మిమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు లేవగానే మీ హృదయాన్ని కలవరపరిచే, మీ హృదయాన్ని బాధపరిచేదైన విషయం మీ జీవితంలో జరిగిన భయపడకండి. దేవుని వాక్కును పట్టుకొని ముందుకు సాగండి. ప్రతి భయము నుండి, ప్రతి వేదన నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము ఇంకా అనేక మందిని ఆదరించేదిగా, బలపరిచేదిగా ఉండులాగున మీ అనుదిన ప్రార్థనలు తప్పక ఈ పరిచయ కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు మేము తప్పక ప్రార్థిస్తున్నాం. ఇంకా మీరు ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి మన సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ కుటుంబంలో అనేక కార్యములు త్వరలోనే చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 27వ అధ్యాయము 3వ వచనము. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆమెన్. చూడండి, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నాతో యుద్ధం చేయడానికి దండు దిగినా సరే నేను భయపడను, నా హృదయ అంతరంగంలో కూడా నేను భయపడను అని చెప్తున్నాడు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు దావీదు మహారాజు. ఎందుకంటే తన జీవితంలో అనేక మంది దావీదును కూల్చివేయడానికి, దావీదు జీవితాన్ని పడవేయడానికి యుద్ధానికి దిగివచ్చిన దావీదు భయపడలేదు. గొలియాతు వారి సైన్యము కూడా దావీదు మీదకు దిగివచ్చింది. గొలియాతును ఎవ్వరూ కూడా చంపలేకపోయారు. అంత బలవంతుడు దావీదు మీదకు రాగా దావీదు భయపడలేదు. నేను సృష్టికర్తను కలిగి ఉన్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉండగా నేను భయపడను. యుద్ధము యెహోవాదే, నా యుద్ధాన్ని నేను చేయక్కర్లేదు, నా దేవుడు చేస్తాడని ఎంత ధైర్యంగా చెప్పాడు. అంతే ధైర్యంగా గొలియాతు మీదకి దావీదు వెళ్ళాడు. ఆ యుద్ధాన్ని దావీదు చేయలేదు, కానీ దావీదు పక్షంగా దేవుడు చేశాడు. అంత ఆజానుబాహుడైన గొలియాతును చిన్న రాయి ద్వారా దావీదు దేవుని సహాయముతో హతమార్చాడు. అంతేకాకుండా దావీదు జీవితంలో స్వంత కుటుంబపు వారే దావీదును తరుముతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు తరుమబడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా దావీదు భయపడలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు, నా మీదికి ఎంతమంది వచ్చినా, దండు దిగి వచ్చినా, సమూహము దిగి వచ్చినా వారికంటే గొప్పవాడు నా దేవుడు. ఆయన నా పక్షంగా ఉండగా నేను ఇంకెందుకు భయపడాలి అని ధైర్యంగానే వారందరిని ఎదుర్కొన్నాడు. తన హృదయ అంతరంగంలో కూడా భయపడలేదంట. అనేకసార్లు మనము పైకి ధైర్యంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నా మన అంతరంగంలో కొన్ని విషయాలకు భయపడుతూ ఉంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన దావీదు మాత్రం అంతరంగంలో కూడా భయపడలేదు. పైకి ఎంత ధైర్యంగా ఉన్నాడో అంతరంగంలో కూడా అంతే ధైర్యంగా, నాకు ఎదురైన ఈ సమస్యలన్నిటికంటే కూడా నా దేవుడు గొప్పవాడని విశ్వసించాడు. దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క నమ్మిక దావీదును విడిపించింది. అందుకే చెప్తున్నాడు, నా ప్రక్కన 1000 మంది పడినా, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నా ఎద్దుకు రాదు, నేను భయపడనని మరొక చోట దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. నా ప్రక్కన 1000 మంది పడిపోయి ఉన్నా, 10,000 మంది కూలిపోయి ఉన్నా, అంటే 10,000 మంది చనిపోయి ఉన్నా, నేను 10,001వ వాడనైనా నేను భయపడను. ఎందుకంటే వారందరూ మరణించవచ్చు. వారికి దేవుని సహాయం లేదు కాబట్టి, సృష్టికర్త వారికి తోడుగా లేడు కాబట్టి వారందరూ మరణించవచ్చు. కానీ
నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను మాత్రం ధైర్యాన్ని కోల్పోను అని దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాడు. అదేవిధంగా యోబు జీవితంలో కూడా ఒక దండు దిగినట్లుగా యోబుతో యుద్ధం చేయడానికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉంది శోధన. ఒక దండులా దిగిపోయాయి శ్రమలు. అయినా యోబు కూడా ఇదే ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఏది ఏమైపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడనని కేవలము దేవునిని చూచి దేవునిని బట్టి ధైర్యంగా ఉన్నాడు. తన ధైర్యం పొందుకోవడానికి ఈ లోకంలో ఏది కూడా లేదు. తన శరీరాన్ని చూసి ధైర్యం పొందుకోవడానికి తనకి ఆరోగ్యం లేదు. ధనాన్ని చూసి ధైర్యం పొందుకోవడానికి తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడు. బిడ్డలను చూసి ధైర్యం పొందుకోవడానికి బిడ్డలను పోగొట్టుకున్నాడు. భార్యను చూసి ధైర్యం పొందుకోవడానికి భార్య విడిచిపెట్టింది. ఆస్తిపాస్తులను చూసి ధైర్యం పొందుకోవడానికి ఆస్తులన్నీ పోయాయి. తను కలిగి ఉన్న ప్రతిదాన్ని కూడా కోల్పోయాడు. ధైర్యం తెచ్చుకోవడానికి తనకు మిగిలింది ఏదీ లేదు. నిజంగా మనం ఆలోచిస్తే ఒక మనిషిగా ఆ పరిస్థితి కలిగినప్పుడు ధైర్యం అంతా కోల్పోయి నిరాశతో ఉండాలి, నిస్పృహతో ఉండాలి. ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకొని ఇక నా జీవితం అయిపోయింది, ఇంత భక్తి చేసినందుకు నేను పొందిన ప్రతిఫలం మీద అని మాట్లాడాలి. కానీ యోబు అలా మాట్లాడలేదు. యోబుతో యుద్ధం చేయడానికి దండు దిగొచ్చింది, కానీ యోబు హృదయంలో కూడా భయపడలేదు. దేవుని మీద నమ్మిక ఉంచాడు. నా మీదకి యుద్ధము రేగినా నేను ధైర్యాన్ని విడిచిపెట్టను. నా దేవుడు నాకుంటే చాలు, ఈ లోకంలో అన్నీ నన్ను విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టుడు, ఆయన నాకుంటే చాలు అన్నాడు. అతని యొక్క విశ్వాసమే నిజంగా యోబును కూడా నిలబెట్టేసింది. దావీదును కూడా, దావీదు యొక్క విశ్వాసము, దావీదు యొక్క ధైర్యము దావీదును నిలబెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీతో యుద్ధం చేయడానికి ఒక దండులా శ్రమలు వచ్చాయేమో. ఎటు చూచినా ఆపద, ఎటు చూచినా ధైర్యం చెడిపోయిన పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. ధైర్యం తెచ్చుకోవడానికి నీకు ఇక మిగిలింది ఏదీ లేదేమో. ఒక అడుగు ముందుకు వేద్దామంటే శోధన, ఒక దినం గడిచిందంటే ఇంకొక శోధన, ఒక సమస్య నుండి బయటపడ్డాము అంటే ఇంకొక సమస్య, ఒక వ్యాధి తగ్గింది అంటే ఇంకొక వ్యాధి. ఈ విధంగా నీ జీవితంలో శ్రమల వెనుక శ్రమలు దండులా దిగివచ్చినా భయపడకండి. దావీదు ఏ విధంగా దేవునిని బట్టి ధైర్యంగా ఉన్నాడో అదేవిధంగా మీరు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ హృదయంతరంగంలో ఆ ధైర్యాన్ని పుట్టించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు నీ మీద. నిరాశను కలిగించే మాటలు నీపైకి విసురుతాడు. ఇక అంతా అయిపోయిందిలే, ఇక నీ జీవితం ఏముంది, నేను బయటపడ్డాను అనుకుంటున్నావు, కానీ మరలా నీకు శోధన వచ్చింది, మరలా నీవు పడిపోయావు, నీవింక లేవనెత్తబడలేవు అని నిన్ను నిరుత్సాహపరిచే మాటలు, అబద్ధాలు శత్రువు ఎన్ని నీకు చెప్తున్నా శత్రు మాట నమ్మొద్దు. వాడి మాటలు ఎంతమాత్రం పట్టించుకోవద్దు. నా దేవుడున్నాడు నాకు, ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా సృష్టించగలడు నా జీవితంలో నూతనంగా, కాబట్టి నేను భయపడను అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని నిలువబడు. అదే విశ్వాసంతో ముందుకు సాగిపో. విశ్వాసపు మాటలు మాట్లాడు, విశ్వాసపు క్రియలు చెయ్యి, విశ్వాసపు ఆలోచనలు ఆలోచించు, విశ్వాసంతో ప్రార్థించు. నీ విశ్వాసమే నిన్ను లేవనెత్తబోతోంది. నీ విశ్వాసమే నీ మీదికి దండులా దిగివచ్చిన శ్రమల నుండి విడుదలనిస్తుంది. ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా? నమ్మితే మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా నాతో? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి ఈ దినమును మరలా మేము చూడగలిగాము, మేము సజీవులుగా ఉన్నాం. నీ కృప కొరకు వందనాలయ్యా. దావీదు నాతో యుద్ధం చేయడానికి దండు దిగివచ్చినా నేను భయపడనంటున్నాడు. అవును తండ్రి, నిన్ను కలిగి ఉన్న వారికి భయం ఉండదయ్యా. మరణకరమైన పరిస్థితులు ఎదురైనా నిన్ను కలిగి ఉంటే మరణం తప్పించుట నా ప్రభువుకు సాధ్యము. నేను ఆయన వశంలో ఉన్నాను, నా కుటుంబం ఆయన వశంలో ఉంది, నా పరిస్థితులన్నీ నా దేవుని చేతుల్లో ఉన్నాయి, నేను భయపడను, నేను వెరవను అని ధైర్యంగా నిలవబడతారు తండ్రి. ఈరోజు ఎంతమంది మాటలు విని ప్రార్థిస్తున్నారో వారందరికీ కూడా ఇటువంటి ధైర్యాన్ని అనుగ్రహించండి. వారందరికీ కూడా ఇటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి జీవితంలో పరిస్థితులు ఎట్టిపోతున్నా, శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి దండుల దిగివచ్చిన నీ కొరకు ధైర్యంగా నిలవబడ్డానికి సహాయం చేయండి. వారి విశ్వాసమే వారిని స్వస్థపరుస్తుంది, వారి విశ్వాసమే వారిని లేవనెత్తుతుంది, వారి నమ్మిక వారి జీవితాలు అద్భుతాలు చేస్తుంది. తండ్రి నీకు వందనాలు. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది జీవితాల్లో అనేక శోధనలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఎవరు ఏ శోధన గుండా ప్రయాణిస్తున్నారు, ఎవరు ఏ వ్యాధి గుండా ప్రయాణిస్తున్నారు, ఎవరు ఏ ఆర్థిక బంధకాలు గుండా ప్రయాణిస్తున్నారు, ఎవరు ఏ పాపము గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, వ్యసనాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు చేయండి. పాపపు కట్ల నుండి విడిపించండి, అనారోగ్య కట్ల నుండి విడిపించండి, ఆర్థిక బంధకాల నుండి విడిపించండి, కోర్టు బంధకాల నుండి విడిపించండి, ఉద్యోగుల బంధకాల నుండి విడిపించండి అయ్యా. వ్యాపారంలో అడ్డంకుల నుండి విడిపించండి అయ్యా. వ్యవసాయంలో నష్టాల నుండి విడిపించండి. వారు చేసిన ప్రతి ప్రయత్నమును కూడా ఆశీర్వదించండి. అనేక మంది బిడ్డలు ఉద్యోగాల కోసం అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దయచేయండి తండ్రి. పరిశుద్ధ వివాహాలు జరగాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారయ్యా. సంవత్సరాలు గతించిపోతున్నాయని దిగులుతో ఉన్నారు. ఆశ్చర్యకరంగా చక్కటి వివాహాలు మీరు జరిగించండి. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ గర్భఫలం లేదని ఎంతమంది దుఃఖిస్తున్నారో ప్రతి బిడ్డ గర్భమును ముట్టండి అయ్యా. అద్భుత కార్యము మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. నీ కృపను బట్టి స్వంత గృహాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారు ఉన్నారయ్యా, వారికి మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని, ఎగ్జామ్స్ రాస్తున్న వారిని అందరినీ కూడా నీ గాయపడిన చేతుల్లో పెడుతున్నానయ్యా. బిడ్డలందరికీ తోడై ఉండండి. జ్ఞానముతో జ్ఞాపకశక్తితో నింపండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేయండి. గర్భంతోని బిడ్డలందరినీ నీ చేతుల్లో పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. మానసికమైన వేదనలో ఎంతమంది నలిగిపోతున్నారో పరిశుద్ధాత్ముడా ప్రతి హృదయంలో నీ కార్యం చేయండి. మానసికంగా మీరు బలపరచండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యములు జరిగించండి. ఈ నూతన దినాన్ని ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు వేసే ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి ఈ రోజంతా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శ్రమల్లో నేను ఇంకా భరించలేకపోతున్నాను. ఈ యుద్ధాన్ని నేను చేయలేకపోతున్నాను. ఒక దండు వల్లే శ్రమలు నాకు ఎదురయ్యాయని కృంగిపోతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం మీ కొరకే. దావీదు వలె దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీ ప్రతి శ్రమ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీ ఆత్మీయులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.